దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాము. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అంటే ఈ యొక్క భూమి మీద మనిషి యొక్క జీవితము ఏ విధంగా ఉందంటే, ప్రతి క్షణము కూడా ఆందోళన చెందటం, భయపడటం, వేదన, కంగారు. అంటే ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందో, ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్క మానవుడు కూడా భయాందోళనలో ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి కూడా. ఎందుకంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందా అని అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనందరము కూడా అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో చూసుకున్నట్లయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు? ఈ అంత్య దినాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలో అసూయలు, పగలు, కోపములు, ధనాపేక్ష కలిగినటువంటి వారు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుడి. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, ఈ అంత్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రమాదకరమైనటువంటి, అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని మన చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాం. మన ఇంటి పక్కన, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన దేశంలో అపాయకరమైనటువంటి కాలములు, భయంకరమైన పరిస్థితులు, స్వార్థం అంట, మొండితనము, కలహప్రియులు, ఇదిగో ధనాపేక్షలు, బెంకములాడువారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషకులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వీరందరూ కూడా ఇదిగో అంత్య దినముల్లో ధనాపేక్షలు, కృతజ్ఞత లేనటువంటి వారు, క్రూరులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎంత భయంకర పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి. అవును కదా. ఈ దినంలో చూసుకున్నట్లయితే, ఈ దినాల్లో ధనము కోసం భార్య, భర్త, బిడ్డల, లేకపోతే ఎవరైనా సరే అని చూడటం లేదండి. ధనము కోసం ఏదైనా ఎంతటి పనైనా చేయటానికి సిద్ధం కలిగి ఉన్నారు. ఎవరినైనా చంపటానికి, ఎవరినైనా మోసగించటానికి, దేనికైనా ఎంతకైనా సాహస చేస్తున్నారంటే ఇదిగో ధనము కొరకు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. ధనము కొరకు భార్య భర్తని, భర్త భార్యల్ని, లేకపోతే బిడ్డలే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అయ్యో, మనిషి మానవత్వం లేకుండా జీవిస్తున్నాడు. ఈ లోకంలో, మన మధ్యలో, మన దేశంలో మానవత్వమే లేదా? ప్రపంచంలోనే మానవత్వమే కరువైపోయిందా? మానవత్వం లేనటువంటి మనుషుల్లాగా జీవిస్తున్నారు. ఏమైపోయింది ఈ మానవత్వం? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. సొంత తల్లే బిడ్డలను చంపేస్తుంది, సొంత తల్లిదండ్రులే బిడ్డలను చంపేస్తున్నారు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఈ మానవత్వం? కేవలం కోరికల కొరకు, ధనాల కొరకు, పేరు కొరకు, ఇదిగో కులాల కొరకు ఏం చేస్తున్నారండి? మానవత్వం మర్చిపోయి ఇదిగో అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి ఆ కాలాలు వస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి. ఏ ఒక్క మనిషికి కూడా మానవత్వం లేకుండా జీవిస్తున్నాడంటే ఎంత క్రూరంగా ఉంటున్నారండి. చూడండి, ఆదికాండంలో 30వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి
తన అక్క యందు అసూయపడి, చూసారా, సొంత కుటుంబంలోనే రాహేలు తన అక్క యందంట అసూయపడింది. పక్కవారు, పగవారు, లేకపోతే ఎదుటివారు అసూయపడ్డారంటే ఒక అందం ఉన్నదండి. సొంత కుటుంబంలోనే సొంత అక్కయందే రాహేలు అసూయపడింది. ఎందుకు? అక్కకు బిడ్డలున్నారో నాకు బిడ్డలు లేరు అని అసూయ కలిగి ఉన్నది. ఎంత మానవత్వం లేవండి. మానవత్వం ఉండినట్లయితే, అయ్యో నా అక్కే కదా, నా సహోదరిమనే కదా, తన బిడ్డలు నా బిడ్డలు కాదు కదా, నా బిడ్డలే కదా అని అనుకుంటాం. కానీ నా అక్క బిడ్డలు నా బిడ్డలు కాదు అని అనుకున్నదే కనుక రాహేలు తన అక్క యందు అసూయపడింది. అంటే మానవత్వం మంట కలిసిపోతుందండి. ఆది నుండే ఇవన్నీ కూడా చూసారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. ఎందుకనంట యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలు నేను చచ్చేదను. అసూయే కాదు, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోయినట్లయితే నేను చనిపోతాను. నిజంగా యాకోబు గారు అక్కడ చూసుకున్నట్లయితే ఒక మాట అంటున్నాడండి ఆయన, యాకోబు గారు. అంటే సొంత అక్క పట్లే అసూయ కలిగి ఉండటం. ఆయన అంటున్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగానే ఉన్నానా? నేను దేవుడు ఇవ్వాలి కానీ గర్భఫలం ఇదేదో అడిగితే ఇచ్చేసిన వెంటనే ఏదో కొనుక్కొచ్చేసేది కొట్టులోన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది అసూయల చేత అనేక మందిని పోగొట్టుకుంటున్నారు, అనేక మందిని చంపుతున్నారు. ఇదిగో రాహేలు కూడా తన అక్క యందు అసూయ కలిగి ఉంది, బిడ్డలు లేరని. ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే అండి, దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలము బహుమానం అనుకోకుండా ఆడబిడ్డలైతే గర్భంలో ఉండగానే వారిని చంపేయటం ఎంత భయంకర మానవత్వం లేదండి. ఒక ప్రాణాన్ని చంపే హక్కు మనకు లేదు. దోషులుగా నిలబడతాం. ఒక వ్యక్తిని వెళ్ళి డైరెక్ట్గా కత్తితో పోవటమే మనం నరహత్య అనుకుంటున్నామా, పాపం అనుకుంటున్నామా? అనేక మంది తల్లిదండ్రులండి ఆడబిడ్డలు అంటే ఏం చేస్తున్నారు? గర్భములో ఉండగానే చంపేస్తున్నారండి. అంటే మానవత్వం ఎక్కడ ఏమైపోతుంది? ఆడబిడ్డ అయితే దేవుడిచ్చినటువంటి బిడ్డలండి. ఈ దినాల్లో మగబిడ్డ కావాలి, ఆడబిడ్డలు వద్దు అని అనేక మంది అండి. మగబిడ్డలు ఏం చేస్తున్నారు? అనేక మంది తల్లిదండ్రులు సరైనటువంటి పెంపకం పెంచకపోవటం వలన భయంకరంగా క్రూరంగా జీవిస్తున్నారంటే ఎక్కడ చూసినా సరే వినలేనటువంటి విషయాలు మనం వింటున్నామంటే మన మానవత్వం ఎక్కడున్నది? మన దేశం ఎక్కడికి పోతుంది? మన వారందరూ ఏమైపోతున్నారు? మనం ఏమి చేస్తున్నాము అంటే మనలో ప్రార్థనా జీవితం లేదు, మనలో దేవుని యొక్క వాక్యము లేదు. పని చేసేవాడు ఒక్కడే ఉండి 10 మంది తింటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలడు? ఒక్కడు కష్టపడి పని చేయగలడు చెప్పండి? దేవుని యొక్క వాక్యం కూడా అంతేనండి. ప్రతి ఒక్కరూ బోధ చేయాలి, ప్రతి ఒక్కరూ వినాలి, విని గ్రహించాలి. అప్పుడేనండి మానవత్వం మంటల్లో కలిసిపోదు. మానవత్వాన్ని మనం చూపిస్తామండి. ఈ దినాల్లో అనేక మంది బిడ్డల పట్ల మానవత్వం చూపించకపోవటం వల్లే ఏమైపోతున్నారండి? కర్కశకంగా, కఠినంగా చిన్నతనంలోనేమో బిడ్డల్ని, ఆడపిల్లలైతే కడుపులోనే చంపేస్తున్నారే. కొంతమంది అయితే అయ్యో నాకు ఏ బిడ్డ అయితే ఏంటి అని అల్లారి ముద్దుగా పెంచుకుంటుంటే పెరిగి పెద్ద అయిన తర్వాత అయ్యో నా కుటుంబానికి, నా ప్రాంతానికి, నా దేశానికి, నా ప్రజలకి ఏదో ఒక ఉపకారిగా ఉంటుంది నా కుమార్తె అని అనుకుంటుంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవడొకడు దుర్మార్గుడు, దుష్టుడు, ఇదిగో షెకేము లాంటివాడు, యాకోబు గారి కుమార్తె
దీనాను కూడా, దీన ఆ యొక్క దేశం యొక్క కుమార్తెలను చూడడానికి వెళ్ళింది, అందాలను చూడడానికి వెళ్ళింది. ఆ షెకెము ప్రాంతానికి చెందినటువంటి హమోరు కుమారుడైనటువంటి షెకెము దీనాన్ని పాడు చేశాడు కదా. ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే అనేక మంది ఆడబిడ్డల్ని పాడు చేస్తున్నారండి. ఈ పరిస్థితులు మారాలి. ప్రతిరోజు నేరాలు, ఘోరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము ప్రతి క్షణము మానవత్వం ఏమైపోతుంది? ఎక్కడ చూసినా అవే, ఎక్కడ విన్నా అవే మాటలు. అంటే అంత్యకాలంలో, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వస్తున్నాయి. ద్వేషకులు, సొంత అక్క మీదే రాహేలు అసూయపడిందే. ఎంత భయంకరం అండి. యెజెబెలు కుమార్తె అయినటువంటి అతల్య సొంత కుమారుడికే దుర్మార్గత నేర్పించిందే. ఏది, ఎక్కడ మానవత్వం లేదండి. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మానవత్వం లేదండి. ఒకరికి కనీసం మంచినీళ్ళు పట్టుకెళ్ళి అడిగినా సరే ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేక మంది. మానవత్వం లేదండి. అందుకే యోబు గారు అనేకసార్లు మనం వాక్యం విన్నాం. యోబు గారు లాంటి వారే అంటున్నాడండి ఆయన. ఇదిగో మునుపటి దినాలు ఉండినట్లయితే నాకెంతో మేలు అని. అవును కదండి. మన పాత కాలాలు, పాత రోజులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత ఘోరంగా ఎప్పుడు వినలేదు, చూడలేదండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నాయండి. ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే తిరిగి వస్తామో లేదో అనే పరిస్థితుల్లో ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది మన మానవత్వం? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లోకం, ప్రాంతాలు, దేశాలు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూడండి, ఆది కాండంలోనే చూసుకున్నట్లయితే 37వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సొంత అన్నదమ్ములేనండి, సొంత అన్నదమ్ములే. అనేక సార్లు విన్నాం కదా. పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అనేక సార్లు వినుంటారు ఈ వాక్యాన్ని. అయినప్పటికీ కూడా మనలో గ్రహింపు ఉండదండి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడికి పడట్లేదు అసూయలు, పగలు, స్వార్థాలండి. దేవుని యొక్క ప్రేమ ఎక్కడుంది? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. ఇదిగో నీ ఇంటిలో ఉన్నవాడిని ప్రేమించట్లేదే, నీ సంఘంలో ఉన్నటువంటి వాడిని ప్రేమించట్లేదే, నీ సంఘంలో ఉన్నటువంటి వాడిని నువ్వు హత్తుకోవట్లేదే. ఏదండి, ఎక్కడండి మానవత్వం? ఎవడి గురించో మనం మాట్లాడటం కాదు, కానీ మన గురించి మనమే మాట్లాడుకోవాలి. నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడి కంటిలో నలిసినందుకండి మనం చూస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి సహోదరుడినే మనం ప్రేమించలేకపోతున్నాం. నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారినే ప్రేమించలేకపోతున్నాం. నీ శత్రువుని ప్రేమిస్తావా? నీ పక్కవాడిని ప్రేమిస్తావా? మనం చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి యాకోబు గారు అతనిని, యోసేపు గారిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, చూడండి, తండ్రి చిన్న బిడ్డను ప్రేమిస్తున్నాడని ఎక్కువగా అందరికంటే అన్నదమ్ములు అందరూ కూడా పగబట్టేశారండి తమ్ముడి మీద. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఏదండి, ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఈ మానవత్వం? మానవత్వం లేనటువంటి మనుషులుగా జీవిస్తున్నామంటే పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటామండి? పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలిగేటువంటి అర్హత మనకు ఉన్నదండి? అసలు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికే మనకి హక్కు, అధికారము, ఆ అర్హత ఉన్నదండి మనకి. కుటుంబంలోనే అసూయ, పగపట్టటము, సొంత అన్నదమ్ములే తండ్రి ప్రేమిస్తున్నాడనండి. అయ్యో చిన్నవాడు కదా, మంచిది అని వారు కూడా ప్రేమించినట్లయితే ఎంత బాగుందండి. తమ్ముడి మీద పగబట్టారండి. భయంకరమైన పరిస్థితి. అంటే ఈ లోకంలో ఎక్కడ కూడా మానవత్వం ఉండలేదు. ఎందుకు ఉండలేదండి ఈ మానవత్వం? దేవుని యొక్క వాక్యం మనలో ఉండలేదు, మనలో గ్రహింపు లేదండి. సోదరి సోదరులారా, మనం మారాలండి. ముందు మనం మారితే నన్ను చూసి నా ఎదుటివాడు మారుతాడు. నేను మారకుండా నేను ఎన్ని చెప్పినా నిష్ప్రయోజనమే కదండి. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది,
క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం అంటున్నాడు కదా. మన క్రియలు ఏమైపోతున్నాయి? నిర్జీవమైనటువంటి క్రియలు కనుక మనం చేసినట్లయితే అవి ఎందుకు ఉపయోగపడతాయి చూడండి. మనం బ్రతుకుండగానే కదా ఏదైనా చేయగలం. చనిపోయినటువంటి వాడు ఏమైనా చేయగలడా? చెయ్యలేడు కదా. సొంత అన్నదమ్ములే సొంత తమ్ముడి మీద పగపట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే యోసేపుకు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. పగపట్టడమే కాదు, మరీ పగపట్టిరి. ఎంత ఘోరం అండి ఇది. మన జీవితంలో జరుగుతున్నాయి, మన కుటుంబంలో. ఎప్పుడు యాకోబు గారండి, ఇదిగో 2024 సంవత్సరంలో ఉన్నామంటే ఈ దినాల్లో కూడా, ఈ సంవత్సరంలో కూడా, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయంటే ఆది నుండి అంటే మన పరిస్థితులు మారాలండి. మన ఆలోచనలు మారాలి. ఎంత భయంకరంగా బయట ఎంత క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారండి. చెల్లని లేదు, తల్లని లేదు. ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారంటే మనం మారాలి. మానవత్వాన్ని చాటి చూపించాలంటే మనం మాదిరికరంగా ఉండాలి. యోసేపు గారి మీద సొంత అన్నదమ్ములే మరీ పగబట్టారు. మరి ఒక కళ చెప్తే అసూయపడ్డారండి. వారందరూ కూడా ఇదిగో మీరందరూ కూడా నాకు సాష్టాంగపడి, మీ పనులన్నీ నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి. ఇదిగో మీరందరూ కూడా నన్ను పూజిస్తున్నారని అంటే వారందరూ కూడా అసూయపడి పగపట్టారంటే ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఇంకా నేర్చుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాము. వాక్యాన్ని వింటున్నా సరే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదిలోనే చూసుకున్నట్లయితే కయ్యేను యొక్క అర్పణలు దేవుడు అంగీకరించలేడే లేదని సొంత తమ్ముడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఎంత భయంకరమండి. కోపముతోటి, కోపం దేవుని యొక్క వాక్యం పడండి కానీ కోపంలో పాపం చేయొద్దన్నాడు దేవుడు. కోపపడాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే ఉండాలి మన కోపం. కానీ ఒకరిని చంపే విధంగా, ఒకరిని పాడు చేసే విధంగా, ఆ కోపంలో మనం ఏయో నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే కోపంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, వారి జీవితాలని కోల్పోతున్నారు. కోపంలో కయ్యేను తన తమ్ముడైనటువంటి హేబేల్ని అతని మీద పడి చంపేశాడంటే అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి. మానవత్వం ఎక్కడ ఇదైపోయిందండి. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం మారాలి. అలాగే అపోస్తుల కార్యంలో కూడా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని గురించి మీరు మారండి అని చెప్తుంటే అతని మీద పడి, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే స్టెఫన్ గారి నుంచి, ఏడో అధ్యాయంలో చూస్తే వారి మాటలు విని, ఏ మాటలో మస్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నల్లని వారులారా. అవును కదా. ఈ దినాల్లో చూసుకున్నట్టయితే మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, వాక్యాన్ని అంగీకరించట్లేదండి. మన హృదయాలేమో దేవునికి దూరంగా ఉన్నాయి. పెదవులతోటే మనం ప్రార్థిస్తున్నాం కానీ మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండలేదండి. మారాలండి. మనం ఒక మాదిరికరంగా జీవించాలండి. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు పక్కన ఉన్నటువంటి దొంగే మారాడండి. బరబ్బా మారాడు. మనం మారలేమా? అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా? ఆ మార్పు మనలో నుంచి వచ్చినట్లయితే, ఆ మానవత్వం మన దగ్గర నుంచే వచ్చినట్లయితే, ఇదిగో మన ద్వారా అనేక మంది మారినట్లయితే మన ప్రాంతాలని, మన పట్టణాలని, మన దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఇదిగో ఈ విధంగా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉండిరి. అందరిని హింసించటమే కదండి ఈ దినాల్లో కూడా. దేవుని బిడ్డల్ని హింసించటం, ఆడపిల్లల్ని హింసించటం, చిన్న పిల్లల్ని హింసించటం, చంపేయటం ఆ దినాల్లో కూడా చేశారండి. ఈ దినాల్లో కూడా చేస్తున్నారంటే
ఎంత ఘోరమండి. ఓ మానవుడా, ఎక్కడికి పోతుంది ఈ లోకం? దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద మనం ఆధారపడుతున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఎవరికి ఎక్కవండి ఈ మాటలు. ఇటువంటి మాటలు కాకుండా చూడండి, పగవాడంట లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడంట, గద్దించేవాడే ప్రేమిస్తాడంట. ఇటువంటి మాటలు చెప్తే ఎవరికి ఎక్కవండి. దేవుని బిడ్డలు కూడా ఎక్కవు ఈ మాటలు. వారికి కూడా తేనె పూసినటువంటి కత్తి అంటారు చూసారా, అటువంటి మాటలు అయితే నెక్కుతాయి, సంతోషంగా ఉంటాయి. చూడండి, గొర్రె కషాయం నమ్ముతుందంట, అటువంటి మాటలు ఎక్కితే కానీ ఈ మాటలు ఎక్కవు. ఈ విధంగా మాట్లాడుతుంటే స్టెఫను వారి మాటలు విని కోపముతో మండిపడి, ఎవరైతే కనుక గుమ్మములో ఉండి గద్దిస్తారో, బుద్ధి చెప్తారో వారి మాటలు వినరని మనం అనేకసార్లు విన్నాం ఆమోసు గ్రంథంలో. ఎవరు వినరండి. అటువంటి వారికి విరోధులే, వ్యతిరేకతే. అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడి ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచునని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎంత భయంకరం అండి. మానవత్వం లేదండి, మానవత్వం లేదు కనుక రాళ్లతోటి కొట్టి 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 చంపారంటే. ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే మన కళ్ళ ముందే చూస్తున్నాం కదండి. కళ్ళ ముందే పొడి చేస్తున్నారు, కళ్ళ ముందే వారికి ఏమీ తెలియనటువంటి బిడ్డలనే పాడు చేసి ఎంత ఘోరంగా చంపుతున్నారండి. మానవత్వం లేదండి, మానవత్వం లేదు. మానవత్వం నిజంగా మంటల్లో కలిసిపోతుంది. ఎందుకు? అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చును. చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి వారు, తల్లిదండ్రులకు విధేయత చూపనటువంటి వారు అవిధేయులు, మూర్ఖులు, ధనాపేక్షలు ఎన్నో రాయబడి ఉన్నాయి ఇందులోను. ఎంత భయంకరంగా జీవిస్తున్నామండి. అనురాగరహితులు, అతి ద్వేషకులు, మాట్లాడుతూ వారు ద్వేషిస్తూనే ఉంటారు, వారిలో ప్రేమ ఉండదు. ఇంకా మారాలండి, మనం మారాలి. మనం మారినట్లయితే, ఎదుటివారికి మాదిరికరంగా మనం జీవించినట్లయితే, మనం ఇంకనూ పాపము నుండి కానీ మన కొరకు ప్రభు మరణించాడంటే ఆయన మానవత్వం చూపించాడండి. ఎంత దుర్మార్గులమైన మనం. మరి ఈ దినాల్లో ఎవరండి చూపించేది మానవత్వం? లేదు, ఏ ఒక్కరికి లేదండి మానవత్వం. బహు తక్కువ మందికి. మనిషి యొక్క మానవత్వం కనుక ఇదే విధంగా నశించిపోయినట్లయితే చూడండి, అజితేంద్రియులు క్రూరులండి, క్రూరులు. ఒక స్త్రీని పాడు చేసి ఎంత భయంకరంగా చంపుతున్నారండి. క్రూరులండి, క్రూరత్వం. మానవత్వం లేదండి, మానవత్వం లేదు, భయము లేదు. మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ప్రవర్తన మారాలి. ఇంతకుముందు ఎక్కడెక్కడో చెప్పుకునే వాళ్ళు వినేవారు, మన పక్కనే జరుగుతున్నాయంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ప్రార్థన చేయాలి. దేశమా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో పడిపోతుంది, ప్రపంచమా ఒక దేశానికి మరొక దేశానికి పడట్లేదు. అంత్యకాలంలో ఇదిగో ఒక దేశం మీదకి యుద్ధములు అంటే ఎంత భయంకరమైన పరిస్థితులండి. మానవత్వం లేదు. అయ్యో, యుద్ధాలు చేయకూడదు, చంటి బిడ్డలను మనం చంపకూడదు, ఆడపిల్లని మనం పాడు చేయకూడదు. మానవత్వం ఉండినట్లయితే, ఒక్క క్షణం ఆలోచించినట్లయితే. కానీ దేవుని యొక్క వాక్యం తెలుస్తుందంట, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే వారికి సుఖాన్నే ఎక్కువగా ప్రేమిస్తారంట. వారు సుఖాన్నే కోరుకుంటారు కానీ వారు పని చేయరండి. దేవుని యొక్క పని చేయటానికి వారు ఇష్టపడరు. దేవుని కంటే సుఖమే వారికి ఎక్కువ అనుకుంటారు, సుఖాన్నే ప్రేమిస్తారంట. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఏది ఎక్కడుంది మానవత్వం? మనం మారాలండి, మనం మారాలి. ఒకరికి మాదిరికరంగా మనం జీవించాలి.
ఇదిగో రాహేలు తన సొంత అక్క మీదే అసూయపడింది. యోసేపు గారు సొంత అన్నదమ్ములే ఆయన మీద అసూయపడ్డారో, మరీ పగపట్టారు. అంటే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడు. ఏం చేశాడు? తండ్రి ప్రేమిస్తున్నాడని. అది తప్ప? అంటే మన ఆలోచనలు మారాలండి, మనం మారట్లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాలు అనేకమంటి ఉన్నాయి. మనం చూస్తున్నాం. మన దేశంలో చూసుకున్నట్లయితే, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో చూస్తే అయ్యో చంటి బిడ్డలని లేదు, పెద్దవారని లేదు, తల్లని లేదు, చెల్లని లేదు. ఎంత ఘోరంగానండి. ప్రపంచ దేశాల్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడ చూస్తే అక్కడ గన్న పట్టుకుంటాం. భయంకర పరిస్థితులు. అంటే మనం మొట్టమొదట మనం దేవుని అడగాలి, అయ్యో ప్రభువా నాకు మానవత్వం దయచేయండి అయ్యా, నేను ఆలోచించే ఆలోచనకు దయచేయండి అయ్యా అని మనం ప్రభువుని అడిగినట్లయితే, ఆయన జ్ఞానం ఇచ్చినట్లయితే మనం ఆలోచిస్తాం. ఎదుటివాడిని కూడా ఆలోచించే స్థితికి మనం తీసుకెళ్తాం. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా సైకోల కింద, అంటే క్రూర మృగాలుగా తయారైపోతారో. భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతుంది ఈ అంత్యకాలంలో. ఆ విధంగా కాకుండా తల్లి బిడ్డ భార్య చూసుకున్నట్లయితే వేరే వాడి కోసం భర్తను చంపించేస్తుందండి. భర్త ఏమో భార్యని. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. వాక్యం చెప్తుంది అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చిన కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రభువు పాదాల చెంత పడి మా ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా మానవత్వం ప్రభు నశించిపోతుందయ్యా, మానవత్వాన్ని చూపించండి అయ్యా. మానవత్వాన్ని నువ్వు ఏ విధంగా అయితే మా మీద నువ్వు చూపించావో, మేము అందరం కూడా అదే మానవత్వాన్ని మేము చూపించడానికి, దయను చూపించడానికి, నీ ప్రేమను మేము కనపరచడానికి, మా కుటుంబంలోను, సంఘాల్లోను, మా పక్కవారితోటయ్యా మేము చూపించడానికి ఆ మనసును మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడ చూసినా ప్రభా కుటుంబంలో మానవత్వం లేదు ప్రభా. కుటుంబాల్లో ప్రభా అసూయల ప్రభా, కుటుంబాల్లో ప్రభా సొంత కుటుంబాల్లోనే పగల ప్రభువా. ఇదిగో తండ్రి, కుటుంబాల్లోనే ప్రభువా విధేయత లేకుండా అవిధేయత ప్రభా, క్రూరులు ప్రభువా. ఎంత భయంకర పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామయ్యా తండ్రి. మానవత్వం ప్రభా మంటల్లో కలిసిపోతుంది ప్రభా, ఎక్కడికి పోతుంది ప్రభా. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మానవత్వాన్ని ప్రభా మేము చూపించటానికి అయ్యా, నీ ప్రేమను మేము కనపరచడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.